వెల్కమ్ టు పొలిటికల్ మీడియా. ఏదైతే లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే పిలుపునిచ్చారో దేశవ్యాప్త సమ్మె, ఆ సమ్మెలో భాగంగా విశాఖలో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యంగా సరస్వతి పార్క్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కూడా ఈ ర్యాలీ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో ఆ నిర్ణయానికి సంబంధించిన ఈ లేబర్ కోడ్లన్నీ కూడా రద్దు చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని శాఖలకు సంబంధించిన కేంద్ర పరిశ్రమలు అలాగే అన్ని రంగాల ప్రతినిధులు కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. మనతో నాయకులు ఉన్నారు, వాళ్ళతో చెప్పండి సార్, ఈ లేబర్ కోడ్ రద్దుకే సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మె ఏ విధంగా సార్? సమ్మె బ్రహ్మాండంగా జయప్రదంగా జరుగుతూ ఉంది. దేశంలో 30 కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. 6 లక్షల మంది పర్మనెంట్ కోల్ వర్కర్స్ సమ్మెలో పాల్గొన్నారు. మిగిలిన స్టీలు, పోర్ట్లు లాంటివి కొన్ని స్తంభించాయి పాక్షికంగా. అదేవిధంగా ఎల్ఐసి బ్యాంకులు ఈరోజు స్తంభించాయి. దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికుల నిరసన తీవ్రంగా ఉందని ఈ సమ్మె రుజువు చేసింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేసుకోవాలి. 29 కోడ్లు పోట్లాడి సాధించుకున్నాయి. ఎవరు దయాదాక్షిణ్యంగా ఇచ్చినవి కాదు. వాటిని రద్దు చేసేదానికి నీకేం అధికారం ఉందని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి రాష్ట్రంలో 12 గంటల పని విధానాన్ని చట్టం చేశారు గత శాసనసభలో. అలాగే మహిళలు రాత్రిపూట బలవంతంగా పనిచేయడానికి అనుమతించడం జరిగింది. ఫ్యాక్టరీ చట్టాలు కానీ ఈ రోజు ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా పోరాడి సాధించుకున్నాయి. ఆ హక్కులన్నిటి కూడా తీసేసేదానికి రాజ్యాంగంలో ఎవరైనా ఒక సంఘం పెట్టుకోవచ్చు, రైట్ ఆఫ్ అసోసియేషన్ ఆర్టికల్ 19. కానీ ఈరోజు ట్రేడ్ యూనియన్లో కార్మికులు సంఘం పెట్టుకోవడానికి అనేక ఆంక్షలు పెట్టారు. సమ్మె చేసే హక్కుని ఆపేశారు. 10 గంటల విషయాన్ని ఈరోజు ఎన్ని గంటలైనా చేయాలని ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం ఆడ మగవాళ్ళు భార్యాభర్త ఆదివారం కూర్చొని కబుర్లు చెప్పుకుంటారా ఇళ్ళ దగ్గర అని అడుగుతున్నాడు. ఇదన్నీ కూడా కార్మిక వర్గాన్ని కేవలం కార్పొరేట్లకు అనుకూలంగా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద పనిచేసే విధంగా మార్చాయి లేబర్ కోడ్లు. అందుకని ఆ అదాని అంబానీలకు సేవ చేయడం కోసమే ఈరోజు ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. లేబర్ కోడ్లు వెనక్కి తీసుకునేదాకా మా పోరాటం ఆగదు. ఈ సమ్మె ఒక రోజే కాదు, నిరవధిక సమ్మెకు కూడా యావత్ కార్మిక వర్గం సిద్ధమవుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. మీరు ఏ విధంగా ఈ సమ్మెకు మద్దతు తెలుపుతున్నారు? ఈ సమ్మె జాతీయ స్థాయిలో అన్ని కార్మిక సంఘాలు, బ్యాంకులు వీళ్ళందరూ కూడా సమ్మె చేస్తున్నారంటే వాళ్ళకి 4 కోడుల వచ్చే నష్టాన్ని అవగాహన చేసుకొని ఈవేళ సమ్మెలో పాల్గొంటున్నారు. మరి ఈరోజు వైట్ కాలర్స్లో ఉన్న బ్యాంక్స్ కానీ ఎల్ఐసీలు కానీ వాళ్ళు కూడా పాల్గొంటున్నారని అంటే రేపు భవిష్యత్తులో ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా పాల్గొనే ఆవశ్యకత ఈ 4 కార్మికుల కోడ్ మీద వస్తుందని చెప్తూ మరి ముఖ్యంగా మీ ద్వారా ఒకటి తెలియజేయకుంటున్నాం. ఈ 4 కోడ్లు మంచి జరిగేటట్లుంటే యూనియన్ కేంద్ర కార్మిక సంఘ నాయకులు పిలిచి ఇదిగో మీకున్న కార్మిక హక్కులు ఇవి, దీనికంటే మంచి కల్పిస్తున్నాం అని చెప్పి చేస్తే బాగుంటుంది కదా. చేయట్లేదు అంటే దుర్మార్గమైన చర్యలు కాబట్టి వాళ్ళు కార్మిక నాయకులు పిలిచి చెప్పలేకపోయారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ రేపు భవిష్యత్తులో ఇంకా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి మీరు తెలియజేస్తూ ఉన్నాం. ఏఐటీసీ నుంచి ఎటువంటి మద్దతు ఉంది? ర్యాలీలు ఎలా ఉంది? ఈ రోజు మీ ఊహించిన దానికన్నా ఎక్కువ శాతం కార్మిక వర్గం సభ్యులు పాల్గొంటున్నారు. దానికి అర్థం ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలు అనుకూలంగా తీసిన చట్టాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరితో సంప్రదించి ఏకపక్ష నిర్ణయాలు తీస్తున్నాడు. ఈ ఏకపక్ష నిర్ణయాలు బాగా కార్పొరేట్ సంస్థలకు ఉడుగు చేసే విధంగా మొత్తం చట్టాలన్నింటినీ కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చి 29 చట్టాలని 4 కోళ్లుగా తీసుకొచ్చి పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా అందిస్తున్నాడు. 11 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ఉద్యోగం ఏదైతే ఒక పరిశ్రమ తీసుకురాదు కానీ ఉన్నట్లన్నింటి కూడా నాశనం చేసే పనిలో ఉన్నాడు. కాబట్టి భారతదేశ ప్రజానీకం, కార్మిక వర్గం, రైతాంగం ఒకటే ఎదిరించి నిలబడి పోరాడి మళ్ళీ మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి కార్మిక వర్గం కంకణం కట్టుకొని ఈ సమ్మెకు సిద్ధమవుతున్నాం. చెప్పండి సార్, ఈ సమ్మె విజయవంతమైందని భావిస్తున్నాం. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అమానుషమైనటువంటి లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ విశాఖపట్నంలో అత్యంత జయప్రదంగా సమ్మె జరుగుతూ ఉంది. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, అసంఘటిత రంగం, సమస్త కార్మిక వర్గం అందరి నినాదం ఒకటే, లేబర్ కోడ్స్ రద్దు చేయాలి, 44 కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి, స్టీల్ ప్లాంట్ తో సహా ప్రభుత్వ పరిశ్రమల్ని ప్రభుత్వం కాపాడాలి, అభివృద్ధి చేయాలి, యువత ఉపాధి పెంచాలి. లేని పక్షంలో మోడీ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నేతలకి సరైన గురపాఠం చెప్తామని చెప్పడం కోసం ఈ రోజు కార్మిక సమ్మె పూర్తి ఉంది. సమ్మె చెప్పడం ఉత్తరం జరుగుతూ ఉంది.
సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సమ్మె అయితే విజయవంతంగా జరుగుతుంది. మనం చూడదు ప్రత్యక్షంగా దారి పొడుగున దాదాపు కిలోమీటర్ల మేర అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు అలాగే కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ సంబంధించిన యూనియన్ నాయకులు, కేంద్ర ప్రభుత్వ రంగంలో పనిచేసే అన్ని సంఘాల నాయకులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఏదైతే ముఖ్యంగా లేబర్ కోడ్లు ఉన్నాయి, ఈ లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు తాము ఈ పోరాటాన్ని ఆపమని వీరంతా కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.